ఎస్టాబ్లిషెస్ ద బ్లెస్సింగ్. హ్యూమిలిటీ కొన్ని ఉంటాయన్నమాట. మంచి పేరు పొందిన వాడివా, వరాలు కలిగిన వాడివా, యూ నీడ్ టు టెల్ మై సన్, హ్యూమిలిటీ ఈజ్ ద కీ. ఇట్ ప్రిజర్వ్స్ యూ. వినయము, హోలీనెస్ విల్ కీప్ ద రెప్యుటేషన్. ఇవన్నీ చెప్పాలన్నమాట. ఇదిగో వినయము నిన్ను అసలైన పునాది. రెండవది పరిశుద్ధత. మూడవది నీతి. ఇవన్నీ నాకు పొందుకున్నాయి, నీకు రావడానికి ఉపయోగపడతాయి అని చెప్పాలి. దీస్ ఆర్ ద వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ టు కంటిన్యూ ద బ్లెస్సింగ్. ఆయన మహత్తుగల మాట చేత ఇంకా అలాగే పట్టుకున్నాడండి. హిస్ పవర్ ఈజ్ అవైలబుల్ టు యూ టుడే. ఈరోజు ఆ శక్తి అంటుంది, అది ఇంకా అలాగే ఉంది, నీ ద్వారా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఏ రీతిగా వాడుకుంటావు ఈ శక్తిని? నీకు ఏ రీతిగా కావాలా? నీకు పాపాన్ని జయించడానికా, నీతిగా ఉండడానికా, వివాహానికా, పిల్లలకా, నార్మల్ రిపోర్ట్స్ రావడానికా, అనేకులకు సహాయం చేయడానికా, అద్భుతాలు చేయడానికా, సువార్త ప్రకటించడానికా, సమాజాన్ని బాగు చేయడానికా? దేనికి కావాలా నీకు ఈ శక్తి? టుడే గాడ్ ఈజ్ టెల్లింగ్, నీ సొంత ప్రాజెక్టులో, నీ సొంత కష్టాల్లో, ఊబిలో కూరుకుపోకుండా ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేకలు ఆశీర్వదించబడడానికి శక్తి నా దగ్గర ఉంది. ఈరోజు మిమ్మల్ని అందరూ అంటున్నాడు, ఇవన్నీ చూసి నువ్వు అందులో కొట్టుకుపోక, నీ పట్ల నాకు గొప్ప ప్లాన్ ఉంది అంటున్నాడు దేవుడు. ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్లాన్. పక్కన చెప్పండి, నీ పట్ల ఆకాశమంతా ఎత్తైన ప్లాన్ దేవునికి ఉంది అని చెప్పండి. God has a plan as high as the sky. నువ్వు అనుకోవచ్చు, నేను చాలా తక్కువ, అది నా వయసు ఇంత. నో, ఇట్ డజంట్ మ్యాటర్. ఆయన కళ్ళు చూస్తున్నాయంట. ఈ వాక్యం విని ఒకవేళ ప్రభువా నేను విధవరాల్ని, 60 పైబడిపోయాయి, ఏం చేయగలవు నన్ను? జాయింట్లు పనిచేయట్లేదు, ముడతలు అయిపోయాయి. మోషే అలాగే అయిపోయాడు 80 ఏళ్ళకి. దేవుడు అంటాడు, అదేం కదా అలా వచ్చాయి, ఆ కర్రెత్తు, కర్ర దించు, సముద్రం పాయలు అయిపోయింది. కర్రెత్తు, ఈగలు, దోమలు, సముద్రం మళ్ళా పాయలైన సముద్రం మళ్ళా వచ్చి మహాసైన్యం మునిగిపోయింది. ఆ ముసలి తనములో ఉండేటువంటి వణుకుతూ ఉండే కర్ర ద్వారా చేసినటువంటి అద్భుతం. ఆయన కళ్ళు ఎతుకుతున్నాయంట, హిస్ ఐస్. ఇప్పటికీ మోషే అంత శక్తివంతుడు మనం చూడలేం బైబిల్లో. God's eyes are moving to demonstrate his power. ప్రభువా నా మొఖాళ్ళు నొప్పులు నాయన, ఈ క్యాన్సర్ నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ ఎయిడ్స్ ఇబ్బంది పెడుతుంది నాయన, చనిపోతానేమో భయంగా ఉంది, ఈ నిరుద్యోగ సమస్య, ఈ అప్పుల బాధ, ఈ బలహీనత, దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను నాయన. భయమయ్యా, ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయి కానీ భయం. నీకు రోగాలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా? లార్డ్ జీసస్ బ్లెస్ దెమ్, అనాయింట్ దెమ్. ఇదిగో వారి తలపై చేతులు వేసుకుంటుండగా, హీల్ దెమ్, bless them, revive them, empower them, give them a disciplined life, an efficient life, a disciplined life. In Jesus' mighty name I pray. Amen and amen.